హాయ్ ఆల్. ఈ వీడియోలో వచ్చేసరికి కన్స్ట్రక్టర్స్కి యాక్సెస్ మాడిఫైయర్స్ డిఫరెంట్ యాక్సెస్ మాడిఫైయర్స్ లైక్ పబ్లిక్, ప్రైవేట్, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్ ఇలా ఇస్తే కనుక మనకి ప్రోగ్రాంలో ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి మనం చూడాల్సి వస్తుంది, ఎటువంటి సినారియోస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా పెట్టడం వల్ల మన ప్రోగ్రాంలో ఏవేమి చేంజెస్ వస్తాయి, వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి అండ్ అవి వాడొచ్చు, ఆ యాక్సెస్ మాడిఫైయర్ ఆ కన్స్ట్రక్టర్కి కరెక్టా కాదా, ఇలాంటివన్నీ మనము ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే మనకి డిసైడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు యాక్సెస్ మాడిఫైయర్స్ అనేవి ఫస్ట్ ఏంటంటే, యాక్సెస్ మాడిఫైయర్స్ అన్నీ కూడా పబ్లిక్, ప్రైవేట్, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్ ఈ 4 కూడా ఇవేనండి యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే. ఈ 4 కూడా కన్స్ట్రక్టర్స్కి ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వచ్చండి, 4 ఇవ్వచ్చు, ఏమీ కాదు. కాకపోతే ఆ 4 ఇచ్చినప్పుడు ఒక్కొక్క చేంజ్, ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది మన ప్రోగ్రామ్ మీద పడుతుందన్నమాట. ఆ ఎఫెక్ట్స్ అనేవి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి పబ్లిక్ అని మన కన్స్ట్రక్టర్ ముందు పెడితే కనుక మనము ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది ఆ కన్స్ట్రక్టర్ కాలింగ్ ద్వారా ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ ఏ కన్స్ట్రక్టర్ అయితే ఉంటుందో ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని మనము ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఆ క్లాస్లో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మిగిలిన క్లాసెస్ ఉంటాయి కదా, అదే ప్యాకేజ్లో మిగిలిన క్లాసెస్, అదే ప్యాకేజ్, అదే ఫైల్ లో ఉన్నటువంటి మిగిలిన క్లాసెస్ ఉంటాయి కదా, ఆ క్లాసెస్లో కూడా ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. అలాగే ఈ ప్యాకేజ్ ఆర్ ఈ ఫైల్ కాకుండా ఉండేటువంటి మిగిలిన ఫైల్స్లో ఉండేటువంటి క్లాసెస్లో కూడా ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఇలా మనం ఎక్కడైనా సరే మనము ఆబ్జెక్ట్ అనేది ఈ క్లాస్కి క్రియేట్ చేయొచ్చు అనమాట. మనం కన్స్ట్రక్టర్కి ముందు పబ్లిక్ అనిస్తే ఆ కన్స్ట్రక్టర్ ద్వారా అంటున్నానని కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆ మాట గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైయర్ ఇచ్చినప్పుడు కన్స్ట్రక్టర్ ఎలా వర్క్ చేస్తుందని చెప్పేటప్పుడు మీకు నేను ఆ కన్స్ట్రక్టర్ అని ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం కన్స్ట్రక్టర్ ముందు పబ్లిక్ అని ఇస్తే, ఇప్పుడు ఇక్కడ మనం ఒక కీ పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, మనము యాక్సెస్ మాడిఫైయర్స్ అనేటువంటివి కన్స్ట్రక్టర్స్కి ఇస్తే కనుక ఆ యాక్సెస్ మాడిఫైయర్స్ అనేవి ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయటాన్ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. మనం పబ్లిక్ అని ఇస్తే కనుక ఆ కన్స్ట్రక్టర్ ద్వారా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆ క్లాస్కి ఆ ఆబ్జెక్ట్ అనేది మనము ఆ క్లాస్లో క్రియేట్ చేయొచ్చు, అదే ఫైల్లో ఉన్నటువంటి వేరే క్లాస్లో క్రియేట్ చేయొచ్చు, అలాగే వేరే ప్యాకేజ్ ఆర్ వేరే ఫైల్లో ఉన్నటువంటి క్లాసెస్లోనూ క్రియేట్ చేయొచ్చు, చైల్డ్ క్లాసెస్లో కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎటువంటి రెస్ట్రిక్షన్ అనేది మన కంపైలర్ అనేది ఇవ్వదు పబ్లిక్ అని పెడితే కనుక. అదే ఇక్కడ రాసున్న చూడండి, ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ క్లాస్ విత్ దట్ కన్స్ట్రక్టర్ కెన్ బి క్రియేటెడ్ ఇన్సైడ్ దట్ క్లాస్, outside that class of same package and other package and child classes. ఇలా మనము కన్స్ట్రక్టర్కి ముందు పబ్లిక్ అని పెడితే ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అనేది మనం ఎక్కడైనా క్రియేట్ చేసుకోవడానికి మన కంపైలర్ అనేది యాక్సెసిబిలిటీ అనేది ఇస్తుందన్నమాట. ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను అవుతుందో లేదో అనేసి. ఇదిగోండి, నేను ఒక క్లాస్ ఎగ్జాంపుల్ 2 అనేటువంటి క్లాస్ ఒకటి క్రియేట్ చేశాను. అదే ఫైల్లో ఇంకో క్లాస్ క్రియేట్ చేశాను, అనదర్ ఎగ్జాంపుల్ 2 అనేటువంటి క్లాస్ క్రియేట్ చేశాను. అదే ఫైల్లో ఈ క్లాస్ యొక్క చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేశాను. మీకు ప్యాకేజెస్ గురించి ఇప్పుడు చెప్పట్లేదండి, అంటే సేమ్ ప్యాకేజ్ అదర్ ప్యాకేజెస్లో ఎట్లా వర్క్ అవుతాయి అని చెప్పట్లేదు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే ప్యాకేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కంపైల్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ప్యాకేజెస్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మీకు అది చెప్తే అర్థమవుతుంది. అదే ఇప్పుడే చెప్పాను అనుకోండి, ఆ ప్యాకేజెస్ అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి
అదర్ ప్యాకేజెస్ లో కన్స్ట్రక్టర్స్కి మనం యాక్సెస్ మాడిఫైయర్స్ ఇస్తే ఎలా ఎఫెక్ట్ అవుద్ది మన ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది అదొక్కటి చెప్పట్లేదు. ఇప్పుడు అదొకటి ఎగ్జిక్యూట్ చేసి చూపించట్లేదు, కానీ కాన్సెప్ట్ అయితే మీకు చెప్పున్నాను. ప్యాకేజెస్ వచ్చిన తర్వాత ఆ ప్యాకేజెస్లోనే నేను మెథడ్స్ని కానీ కన్స్ట్రక్టర్స్ని కానీ ఫీల్డ్స్ని కానీ ఎట్లా యాక్సెస్ చేయొచ్చు, నాన్ యాక్సెస్ మాడిఫైయర్స్ ఇస్తే ఎట్లా వర్క్ చేస్తాయి అవన్నీ కూడా ప్యాకేజెస్ తర్వాత చెప్తాను. ఇప్పుడైతే మటుకి కన్స్ట్రక్టర్స్కి మనం యాక్సెస్ మాడిఫైయర్స్ అనేవి ఇస్తే కనుక ఆ యాక్సెస్ మాడిఫైయర్స్ ద్వారా ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది అదే క్లాస్లో ఎలా ఉంటుంది, అదే ఫైల్లో ఉండేటువంటి అదర్ క్లాసెస్లో ఎలా ఉంటుంది, అదే ఫైల్లో ఉండేటువంటి చైల్డ్ క్లాసెస్లో ఎలా ఉంటుంది అంతవరకు మీకు చెప్తానండి. అంతవరకు మోర్ దాన్ ఎనఫ్ అనమాట. ఓకే, ఈ క్లాస్ అనేది మన మెయిన్ క్లాస్ అనమాట, ఎగ్జాంపుల్ 2 అనేది. ఈ ఎగ్జాంపుల్ 2కి నేను పబ్లిక్ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేశాను. ఒక స్టేట్మెంట్, ప్రింటింగ్ స్టేట్మెంట్ ఒకటి రాశాను. అందులో ఇదే క్లాస్లో ఉండేటువంటి మెథడ్స్లో మనము ఆ కన్స్ట్రక్టర్, ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కదా పబ్లిక్ అనేది, పబ్లిక్ ఇచ్చిన కన్స్ట్రక్టర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఆ కన్స్ట్రక్టర్ ద్వారా మనం అదే క్లాస్లో ఉండేటువంటి మెథడ్స్లో మన ఆబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇది వేరే క్లాస్ అండి, అదే ఫైల్లో ఉన్నటువంటి వేరే క్లాసు. ఆ క్లాస్లో డిస్ప్లే మెథడ్ అనేది ఒకటి రాశాను. ఈ డిస్ప్లే మెథడ్లో ఏం చేశానంటే ఈ క్లాస్కి ఈ కన్స్ట్రక్టర్ ద్వారా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను అనమాట. ఇలా క్రియేట్ చేస్తే మన సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని చూసేదానికి అనమాట. యాక్సెప్ట్ చేయకపోతే కంపైలేషన్లోనే మనకి ఎర్రర్ అనేది చూపిస్తుందండి. అలాగే అదే ఫైల్లో దీని చైల్డ్ క్లాస్, అంటే ఈ క్లాస్ని ఎక్స్టెన్స్ అని రాస్తే ఇది చైల్డ్ క్లాస్ అయిపోతుందండి. ఈ చైల్డ్ క్లాస్లో కూడా ఒక డిస్ప్లే మెథడ్ రాశాను. ఆ డిస్ప్లే మెథడ్లో కూడా నేను ఆ క్లాస్కి కన్స్ట్రక్టర్, మనం పబ్లిక్ పెట్టినటువంటి ఆ కన్స్ట్రక్టర్ ద్వారా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయడానికి చూశానన్నమాట. క్రియేట్ చేయడానికి స్టేట్మెంట్ రాశానన్నమాట. ఇప్పుడు ఈ క్లాస్లో ఈ డిస్ప్లే మెథడ్ని కాల్ చేయాలి కదా, అది ఈ మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేశాను. ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారా డిస్ప్లే మెథడ్ని కాల్ చేశాను. అలాగే ఈ చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారా డిస్ప్లే మెథడ్ అనేటువంటిది కాల్ చేశాను. అలా కాల్ చేస్తే దీని లోపల ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. ఇది మనం పబ్లిక్ అని ఇచ్చాం కాబట్టి అంతా ప్రాపర్గానే రన్ అవ్వాలి. అంటే ఏ క్లాసెస్ అయినా సరే మనకి అదర్ దాన్ ఏ క్లాసెస్ అండ్ ఇన్సైడ్ దట్ క్లాసెస్ మనం ఆ కన్స్ట్రక్టర్ ద్వారా ఆ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. కాబట్టి ఇప్పుడు దీనిలో ఈ ప్రోగ్రాంలో మనకి ఎటువంటి ఎర్రర్స్ రాకూడదన్నమాట. జావా సి ఎగ్జాంపుల్ 2 నేను ఆ క్లాస్కి ఆ ఫైల్ నేమ్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ 2 అని ఇచ్చాను, అందుకని అలా రాస్తున్నాను. ఎటువంటి ఎర్రర్స్ రాకూడదు. ఓకే, రాలేదు. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఎగ్జాంపుల్ 2. ఓకే, ఇక్కడ మీరు చూస్తే కనుక ఫస్ట్ టైం ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయింది. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాం కదా, ఇక్కడ కాల్ అయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వేరే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డిస్ప్లే మెథడ్ కాల్ చేశాం కదా, అప్పుడు డిస్ప్లే మెథడ్లోకి వచ్చింది. చూడండి, అనదర్ ఎగ్జాంపుల్ 2 క్లాస్ అందులోకి వచ్చిన తర్వాత మనకి కన్స్ట్రక్టర్ అనేది ఇలా రాస్తే కన్స్ట్రక్టర్ కాలింగ్ అని చెప్పేసి నేను చెప్పున్నాను. మీకు అర్థం కాకపోతే కనుక ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయటం, కన్స్ట్రక్టర్ని కాల్ చేయటం ఇవన్నీ ఏమన్నా కన్ఫ్యూషన్గా ఉంటే కన్స్ట్రక్టర్ పార్ట్ 1 ఖచ్చితంగా చూడండి. ఓకే, ఇక్కడ మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని కాల్ చేసాం కాబట్టి ఈ ఆబ్జెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయ్యి ఈ కన్స్ట్రక్టర్ని కాల్ చేసి పబ్లిక్ కన్స్ట్రక్టర్ అనేది ప్రింట్ అయింది. ఓకే, ఆ తర్వాత కూడా మనం తర్వాత చూస్తే కనుక మనం అనుకుంటే ఆ తర్వాత చూస్తే కనుక మనం ఇక్కడ చైల్డ్ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి
ఆ తర్వాత డిస్ప్లే మెథడ్ అనేది కాల్ చేసాం. అంటే డైరెక్ట్ డిస్ప్లే మెథడ్లోకి వచ్చేసేసి ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి, ఆ తర్వాత ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి ఈ కన్స్ట్రక్టర్లో ఉండేటువంటి స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి కదా. కానీ ఇక్కడ చూడండి, దానికంటే ముందే కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయిపోయింది. ఓకే, కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయిపోయింది. ఈ డిస్ప్లే మెథడ్ కాల్ చేయకముందే కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయిపోయింది. ఈ డిస్ప్లే మెథడ్కి కాల్ చేయకముందే ఏం రాసాం మనం స్టేట్మెంటు, ఆ చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం, అంతే. అలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దాని పేరెంట్ క్లాస్ అయినటువంటి ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయినట్టు మనకు కనిపిస్తుంది. అలా ఎందుకు కాల్ అయినట్టు అంటే కనుక, మనకి ఎప్పుడైనా సరే ఒక కన్స్ట్రక్టర్ రాసాము అని అంటే, ఇలా ఏదైనా పారామీటరైజ్డ్ అయినా నాన్ పారామీటరైజ్డ్ అయినా ఏది రాసినా సరే మనకి కన్స్ట్రక్టర్లో కంపైలర్ అనేది కంపైలేషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏం రాస్తుందంటే ఇలా రాస్తుందండి. అంటే దానంతట అదే రాస్తుంది, సూపర్ ఆఫ్ ఇలా రాస్తుంది. దీనికి ఏంటంటే అర్థము, ఈ క్లాస్ యొక్క సూపర్ క్లాస్ అంటే పేరెంట్ క్లాస్ యొక్క డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని కాల్ చేసే విధంగా రాస్తుందన్నమాట. ఓకే, అలా రాయటం వల్ల ఇలా ప్రతి కన్స్ట్రక్టర్లోనూ అలా రాస్తుంది. అండ్ ఈ క్లాస్లో కూడా, మరి ఈ క్లాస్లో కన్స్ట్రక్టర్ లేదు కదా, ఎట్లా రాసింది అని అంటే కనుక నేను చెప్పేసి ఉన్నాను. మీరు పార్ట్ 1 చూస్తే కనుక కన్స్ట్రక్టర్స్ పార్ట్ 1, ఏ క్లాస్లో అయితే మనం ఎటువంటి కన్స్ట్రక్టర్ రాయకపోతే కంపైలర్ అనేది ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది దానంతట అదే రాస్తుంది అని చెప్పేసి ఉన్నాను. అంటే ఇప్పుడు ఈ చైల్డ్ క్లాస్లోనూ ఈ క్లాస్లోనూ కూడా మనం కన్స్ట్రక్టర్ రాయలేదు కాబట్టి మన కంపైలర్ అనేది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ రెండింటికి క్రియేట్ చేసేస్తుంది. ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్లో కూడా ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇది పెడుతుందన్నమాట. ఓకే, ఇది పెట్టడం వల్ల అంటే ఇప్పుడు మనం ఈ చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని కాల్ చేసాం కాబట్టి కంపైలర్ అనేది ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాసి ఉంటుంది కాబట్టి ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో ఖచ్చితంగా సూపర్ అనేది ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి ఈ క్లాస్ యొక్క పేరెంట్ క్లాస్ యొక్క డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవ్వాలి కాబట్టి మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అయినట్టు మనకి డిస్ప్లే మెథడ్ కాల్ అవ్వకముందే మనకి ఆ కన్స్ట్రక్టర్ అనేది పేరెంట్ క్లాస్ యొక్క డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయినట్లు మనకి ఇక్కడ మనకి ప్రూఫ్ అనేది కనిపించింది అనమాట. ఓకే, ఇప్పుడు ఏమన్నా కనుక మీకు ఏదైనా కన్ఫ్యూజన్ అనేది ఉంటే గనక, ఇప్పుడు ఈ క్లాస్కి నేను పేరెంట్ క్లాస్ని రాయలేదు కదా, ఈ కన్స్ట్రక్టర్లో కూడా మరి సూపర్ అని పెడుతుంది కదా, ఈ క్లాస్ ఏమి చైల్డ్ క్లాస్ కాదు కదా, దేన్ని ఎక్స్టెండ్ చేయలేదు కదా, మరి ఇప్పుడు ఇలా కంపైలర్ పెట్టినప్పుడు దేన్ని కాల్ చేసిద్ది అనేది ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తాయి కదా. నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి నేను. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్లో మనం సూపరు దిస్ వాడితే కనుక సూపరు దిస్ ఇలాంటివి ఎలా వాడాలి కన్స్ట్రక్టర్లో, అసలు అవి కంపైలర్ అనేవి యాడ్ చేసినప్పుడు ఎలా ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది, అలా ఈ సూపర్ అనేది కంపైలర్ పెట్టడం వల్ల మనకి ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఆర్ మనము దానికి అనుగుణంగా మనం ప్రోగ్రామ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే కొన్ని చోట్ల ఎర్రర్ వస్తాయి. ఆ ఎర్రర్ వచ్చే సినారియోస్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది కంపైలర్ అనేది ప్రతి కన్స్ట్రక్టర్లోనూ ఇలా సూపర్ ఆఫ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాలింగ్ రాసినప్పుడు మన ప్రోగ్రామ్ అనేది ఎటువంటి విధంగా ఎర్రర్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆ ఎర్రర్ రాకుండా ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. కన్స్ట్రక్టర్స్ విత్ సూపర్ అండ్ దిస్ అంటే కన్స్ట్రక్టర్స్ వర్కింగ్ విత్ సూపర్ అండ్ దిస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటికైతే గుర్తుపెట్టుకోండి, ప్రతి కన్స్ట్రక్టర్లో కూడా ఈ స్టేట్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ క్లాస్ యొక్క డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో కూడా ఈ స్టేట్మెంట్ ఉండడం వల్ల ఫస్ట్ మనం దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దీని యొక్క డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో ఫస్ట్ లైన్ ఇది ఉండడం వల్ల
ఈ ఈ ఈ చైల్డ్ క్లాస్కి ఇది సూపర్ క్లాస్ అవడం వల్ల ఆ సూపర్ క్లాస్ యొక్క డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇది కావడం వల్ల దీన్ని కాల్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ అయినట్టు మనకి చూపించింది అనమాట. ఓకే, ఆ తర్వాత డిస్ప్లే మెథడ్ కాల్ అవుతుంది. డిస్ప్లే మెథడ్ కాల్ అయ్యి ఈ డిస్ప్లే మెథడ్లోకి వెళ్ళి చైల్డ్ క్లాస్ example2 క్లాస్ అనేది ప్రింట్ చేసి ఆ తర్వాత ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఆబ్జెక్ట్ క్రియేషన్లో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది కదా, అప్పుడు ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిందనమాట. ఓకే, పబ్లిక్ అని ఇస్తే కనుక మనము ఖచ్చితంగా ఆ క్లాస్కి ఆ కన్స్ట్రక్టర్ ద్వారా ఆబ్జెక్ట్ అనేది ఎక్కడైనా కానీ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్రైవేట్ అండి. మనం కన్స్ట్రక్టర్ ముందు ప్రైవేట్ అని పెడితే కనుక ఏం జరుగుతుంది అంటే ఆ కన్స్ట్రక్టర్ ఉండేటువంటి క్లాస్ ఆబ్జెక్ట్ ఈ కన్స్ట్రక్టర్ ద్వారా మనం క్రియేట్ చేస్తే కనుక ఆబ్జెక్ట్ అనేది మనము ఈ క్లాస్ అంటే రాసున్నటువంటి క్లాస్లో ఏ మెథడ్లో అయినా కానీ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మీ అదే ఫైల్లో కానీ అదే ఫైల్ కాకుండా ఉన్నటువంటి కానీ అదర్ ప్యాకేజ్లో ఉన్నటువంటి అదర్ క్లాసెస్లో మనము ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాము అని అనుకుంటే కనుక మనకి కంపైలర్ అనేది ఎర్రర్ అనేది ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఆ కన్స్ట్రక్టర్ అంటున్నాను కదా, ఇప్పుడు చెప్తా చూడండి. ఇక్కడ నేను ఈ కన్స్ట్రక్టర్కి ప్రైవేట్ అని ఇచ్చాను, ఈ కన్స్ట్రక్టర్కి పబ్లిక్ అని ఇచ్చాను. ప్రైవేట్ అని ఇస్తే ఏం జరుగుతుంది, అదే క్లాస్ కాకుండా వేరే ఏ క్లాస్లో అయినా సరే ఆ కన్స్ట్రక్టర్ ద్వారా దానికి ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే అవ్వదు. కానీ పబ్లిక్ అని ఇస్తే కనుక ఆ క్లాస్కి మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని పబ్లిక్ అని ఇచ్చాం కదా, కాబట్టి మనము పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని ప్రైవేట్గా ఇచ్చాం. కాబట్టి మనం అదర్ క్లాసెస్లో అంటే ఈ క్లాస్ కాకుండా వేరే ఏ క్లాస్ అయినా చైల్డ్ క్లాస్ అయినా సరే అదర్ క్లాసెస్లో మనము డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని పెట్టి ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలుగుతాం. కానీ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే ఈ కన్స్ట్రక్టర్ పెట్టి మనం ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయడం వేరే క్లాసెస్లో. ఓకే, ఇది జరుగుతుందా లేదా అండ్ ఇంకొకటి మొత్తం చెప్తా చూడండి. మనం ప్రైవేట్ అని ఏ కన్స్ట్రక్టర్కి అయితే ఇస్తామో ఆ కన్స్ట్రక్టర్ ద్వారా ఆ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అని అంటే ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్లో మాత్రమే మనము ఆ కన్స్ట్రక్టర్ని పెట్టి ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలుగుతాం. అదే ఫైల్లో ఉన్నటువంటి వేరే క్లాసెస్ అయినా అదే ప్యాకేజ్లో ఉన్నటువంటి వేరే క్లాసెస్ అయినా అదర్ ఫైల్లో ఉన్నటువంటి వేరే క్లాసెస్ అయినా అదర్ ప్యాకేజ్లో ఉన్నటువంటి వేరే క్లాసెస్ అయినా సేమ్ ఫైల్లో ఉన్నటువంటి చైల్డ్ క్లాసెస్ అయినా అదర్ ప్యాకేజ్లో ఉన్నటువంటి చైల్డ్ క్లాసెస్ అయినా ఏవి కూడా అంటే అదర్ దాన్ దట్ క్లాస్ నో అదర్ క్లాస్ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ దట్ క్లాస్ అనమాట. అంటే ఆ క్లాస్ తప్పించి వేరే ఏ క్లాసు కూడా ఆ కన్స్ట్రక్టర్తో ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చెయ్యలేదు. ఓకే, ఇది ప్రైవేట్ కన్స్ట్రక్టర్ గురించి. ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి ఇలా జరుగుతుందా లేదా అనేది ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూడండి, నేను ఇందాకట్లాగానే ఎగ్జాంపుల్ క్లాస్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. అదే ఫైల్లో ఎనదర్ ఎగ్జాంపుల్ అనేటువంటి అనదర్ క్లాస్ని క్రియేట్ చేశాను. అలాగే ఈ క్లాస్కి చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేశాను అనమాట అదే ఫైల్లో. ఇప్పుడు వచ్చేసరికి ఈ క్లాస్లోను అండ్ ఈ క్లాస్లో వచ్చేసరికి నేను ఒక కన్స్ట్రక్టర్ రాశాను. అది ప్రైవేట్ కన్స్ట్రక్టర్ అనేది రాశాను. ప్రైవేట్ కన్స్ట్రక్టర్ అంటే ఈ క్లాస్లో మాత్రమే ఈ కన్స్ట్రక్టర్ ద్వారా ఈ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలం. వేరే అదే ఫైల్లో ఉన్నా అదే ఫైల్లో లేకపోయినా అదర్ క్లాసెస్లో కానీ
అదే ఫైల్లో కాకపోయినటువంటి చైల్డ్ క్లాసెస్లో కానీ ఆర్ అదే ప్యాకేజ్లో ఉన్న అనదర్ ప్యాకేజ్లో ఉన్నటువంటి చైల్డ్ క్లాసెస్లో కానీ మనము ఆబ్జెక్ట్ అనేది ఆ కన్స్ట్రక్టర్ ద్వారా ఆ క్లాస్కి క్రియేట్ చేయలేము అంతే అని తెలుసుకున్నాం కదా కాన్సెప్చువల్గా. అది ఇప్పుడు వర్క్ అవుతుందో లేదో చూద్దాము. ఇప్పుడు ఈ క్లాస్కి ఈ కన్స్ట్రక్టర్ ద్వారా నేను ఇదే క్లాస్లో ఉండేటువంటి మెయిన్ మెథడ్లో నేను ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలని చూశాను. అండ్ వేరే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ క్లాస్లో ఏం చేశానంటే ఒక మెథడ్ రాసి ఆ మెథడ్లో ఈ క్లాస్కి ఈ కన్స్ట్రక్టర్ ద్వారా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాను. ఇప్పుడు ఈ డిస్ప్లే మెథడ్ని కాల్ చేయడానికి ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ద్వారా డిస్ప్లే మెథడ్ని కాల్ చేశాను. అలాగే దాని చైల్డ్ క్లాస్కి అంటే ఈ ఎగ్జాంపుల్ యొక్క చైల్డ్ క్లాస్లో కూడా ఒక మెథడ్ రాశాను. ఆ మెథడ్లో కూడా ఆ కన్స్ట్రక్టర్ ద్వారా ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాను. ఇప్పుడు ఈ డిస్ప్లే మెథడ్ని కాల్ చేయాలి కాబట్టి ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ద్వారా డిస్ప్లే మెథడ్ని కాల్ చేశాను. ఇప్పుడు మనకి ఈ క్లాస్లోనూ ఈ చైల్డ్ క్లాసెస్లోనూ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి మన కంపైలర్ అనేది రిస్ట్రిక్ట్ చేసి ఎర్రర్ ఇవ్వాలి. అలా ఎర్రర్ ఇస్తుందా లేదా అనేది ఒకసారి చూద్దామండి. జావా స్పేస్ నేను ఎగ్జాంపుల్ అనేటువంటి ఫైల్ నేమ్ ఇచ్చున్నాను ఆ ప్రోగ్రామ్కి. చూడండి ఎర్రర్స్ వచ్చాయి మనకి. మీరు చూస్తే కనుక 28th లైన్లో ఎర్రర్, 20 లైన్లో అంటే 20 లైన్ అంటే ఇదండి. నేను కౌంట్ చేసి ఫార్వర్డ్ చేశాను అనమాట. ఓకే, 20th లైన్ అంటే ఇదండి. ఇందులో మనము ఏం చెప్తున్నారు, ఎగ్జాంపుల్ హ్యాస్ ప్రైవేట్ యాక్సెస్ ఇన్ ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్ అనేటువంటి కన్స్ట్రక్టర్కి మీరు ఇక్కడ ఈ స్టేట్మెంట్ దగ్గర కాల్ చేశారు కానీ దానికి కాలింగ్ జరగట్లేదు. ఎందుకంటే ఆ ఎగ్జాంపుల్ అనేటువంటి కన్స్ట్రక్టర్ అనేవి ప్రైవేట్లో ఉంది కాబట్టి, ప్రైవేట్ యాక్సెస్లో ఉంది కాబట్టి మనం యాక్సెస్ చేయలేము అని ఎర్రర్ చూపించింది. అలాగే ఈ చైల్డ్ క్లాస్ ఉంది కదా, ఇందాక చూసాం కదా మనం చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా సరే ఆ చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో సూపర్ అనేటటువంటి రాసి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా దీన్ని యాక్సెస్ ఈ కన్స్ట్రక్టర్ యాక్సెస్ జరుగుతుంది కాబట్టి ఆ సూపర్ ద్వారా. అలా జరిగినప్పుడు అలా యాక్సెస్ చేయాలన్నా కానీ ఇది ప్రైవేట్ అయిపోతుంది కదా. ఈ క్లాస్లో నుంచి ఈ కన్స్ట్రక్టర్ని కాల్ చేసినట్లే అవుతుంది కదా. అలా కాల్ చేసినట్లు అయ్యింది అని అంటే వేరే క్లాస్ నుంచి ఆ కన్స్ట్రక్టర్ కాలింగ్ జరిగింది అనే కదా అర్థము. అలా జరగటం కూడా ప్రైవేట్ అని ఇస్తే జరగకూడదు కదా. అందుకని ఈ 24th లైన్ అందుకని ఈ క్లాస్ చూడండి ఇక్కడ చెప్తుంది. ఈ క్లాస్లో కూడా మనం ఈ ఎగ్జాంపుల్ అనేటువంటి కన్స్ట్రక్టర్ని కాల్ చేయలేము, అది ప్రైవేట్ యాక్సెస్లో ఉందని అదొక ఎర్రర్ అనేది ఇచ్చిందనమాట. ఓకే, ఈ క్లాస్ యొక్క అంటే ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది కంపైలర్ రాస్తుంది కదా, అందులో సూపర్ క్లాస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది కదా. ఆ కాలింగ్లో కూడా మనం కాల్ చేయలేము ఎందుకంటే దానికి ప్రైవేట్ యాక్సెస్ ఉంది అని చెప్తుంది అనమాట. అలాగే 28th లైన్ అంటే ఇదండి, 28th లైన్ ఇది. 28th లైన్లో కూడా మనము ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని కాల్ చేయాలని చూసాము, అది ప్రైవేట్ కాబట్టి హ్యాస్ ప్రైవేట్ యాక్సెస్ చూసుకోండి ఒకసారి అని మనకి ఎర్రర్స్ అనేవి ఇస్తుందన్నమాట. ఇలా మనం ప్రైవేట్ రాస్తే ఇలా ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఒక కన్స్ట్రక్టర్ ఒకటి రాశాను, పబ్లిక్ కన్స్ట్రక్టర్ ఒకటి రాశాను అనమాట. ఇప్పుడు ప్రైవేట్ కన్స్ట్రక్టర్ని అదర్ దాన్ దిస్ క్లాస్ ఏ క్లాస్లోనూ మనం యాక్సెస్ చేయలేము. అంటే ఆ కన్స్ట్రక్టర్ ద్వారా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేమన్నమాట అదర్ దాన్ దిస్ క్లాస్. కానీ ఈ కన్స్ట్రక్టర్ ద్వారా మనం ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది మిగిలిన ఏ క్లాసుల్లో అయినా కూడా క్రియేట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది పబ్లిక్ ఉంది కాబట్టి. ఇప్పండి ఇక్కడ మనకి ఇందాక ప్రైవేట్ అని పెట్టిన కన్స్ట్రక్టర్ ద్వారా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఈ క్లాస్లోనూ క్రియేట్ అవ్వవు అని ఎర్రర్ వచ్చింది కదా. ఇప్పుడు నేనేం చేశానంటే ఆ కన్స్ట్రక్టర్ని కాల్ చేయకుండా పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ పబ్లిక్ ఉంది కదా, ఇది కాల్ చేశాను. ఇది కాల్ చేస్తే మనకి ఎటువంటి ఎర్రర్స్ అనేవి రావన్నమాట.
కానీ ఒక చోట ఎర్రర్ వస్తుంది. ఎక్కడంటే ఈ క్లాస్ యొక్క డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని ఇక్కడ కాల్ అయింది కదా, ఆ కంపైలర్ ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాస్తుంది కదా, ఇక్కడ కన్స్ట్రక్టర్ లేదు కాబట్టి ఈ క్లాస్లో ఆ క్లాస్లో సూపర్ ఆఫ్ అని ఈ క్లాస్ యొక్క సూపర్ క్లాస్ యొక్క డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది కదా, అక్కడ మాత్రమే ఎర్రర్ వస్తుంది అన్నమాట. ఓకే, ఎందుకంటే ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ప్రైవేట్ అని ఉంది కాబట్టి. ఈ కన్స్ట్రక్టర్ ద్వారా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎటువంటి ఎర్రరు అనేది చూపించదన్నమాట ఇందాకలాగా. కానీ ఒక ఎర్రర్ అయితే వస్తుంది కంపల్సరీ. చూడండి, ఒక ఎర్రరే వచ్చింది, అది కూడా ఈ క్లాస్ దగ్గర. కన్స్ట్రక్టర్ ఎగ్జాంపుల్ ఇన్ క్లాస్ ఎగ్జాంపుల్ కెనాట్ బి అప్లైడ్ టు గివెన్ టైప్స్. ఇదిగోండి, నో ఎగ్జాంపుల్ హ్యాస్ ప్రైవేట్ యాక్సెస్ ఇన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ ఒక్క చోట మాత్రమే, ఎక్కడైతే మనకి చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు చైల్డ్ క్లాస్ యొక్క డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అయిందో అప్పుడు ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది కాబట్టి అక్కడ మాత్రమే దీనికి ప్రైవేట్ యాక్సెస్ అనేది ఉంది చూసుకోండి అని మనకి అక్కడొక్క చోట మాత్రమే మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఇందాకట్లాగా ఇక్కడ కూడా ఎర్రర్ అనేది చూపించలేదన్నమాట. కాబట్టి మనం కన్స్ట్రక్టర్స్ని ఫ్రేమ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఏదైనా మన క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి, కానీ ఈ ఆబ్జెక్ట్ని మాత్రమే క్రియేట్ చేయాలి. అంటే పారామీటర్స్ ఇచ్చేటువంటి ఆర్ డిఫాల్ట్గా ఉన్నటువంటి డిఫాల్ట్ దాన్ని పబ్లిక్ చేసేసి పారామీటరైజ్డ్ దాన్ని ప్రైవేట్ కానీ ఏమైనా రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాము అని అంటే కనుక మిగిలిన క్లాసెస్ అనేవి మన క్లాస్ని యాక్సెస్ చేస్తాయి, కానీ ఇట్లా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాస్తేనే యాక్సెస్ చేస్తాయి. అలాంటి ప్రివిలేజెస్ అనేవి మనము మన క్లాస్ నుంచి పక్క క్లాసెస్కి ఇవ్వాలంటే ఈ విధంగా ఇవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి ప్రొటెక్టెడ్ అండి. అంటే మనం ఏదైనా ఒక కన్స్ట్రక్టర్కి మనం ప్రొటెక్టెడ్ అని స్పెసిఫై చేస్తే కనుక ఆ క్లాస్కి మనం ఆ కన్స్ట్రక్టర్ ద్వారా క్రియేట్ చేసేటువంటి ఆబ్జెక్ట్ని మనం ఆ క్లాస్లో క్రియేట్ చేయొచ్చు, ఆ ఫైల్లో ఉన్నటువంటి చైల్డ్ క్లాస్లో క్రియేట్ చేయొచ్చు, ఆ ఫైల్లో ఉన్నటువంటి అదర్ క్లాసెస్లో క్రియేట్ చేయొచ్చు. బట్ అదర్ ఫైల్స్ ఆర్ అదర్ ప్యాకేజెస్లో ఉన్నటువంటి అదర్ క్లాసెస్ క్రియేట్ చేయలేవు. కానీ అదర్ ప్యాకేజ్లో ఉన్నటువంటి చైల్డ్ క్లాసెస్ అయితే కనుక ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాయి. రిపీట్, మనం ప్రొటెక్టెడ్ అని కన్స్ట్రక్టర్కి ఇస్తే కనుక ఆ కన్స్ట్రక్టర్ ద్వారా ఆ క్లాస్ ఆబ్జెక్ట్ అనేది మనము ఆ క్లాస్లోనూ క్రియేట్ చేయొచ్చు, ఆ ఫైల్లో ఉన్నటువంటి అదర్ క్లాసెస్లో క్రియేట్ చేయొచ్చు, అదే ఫైల్లో ఉన్నటువంటి చైల్డ్ క్లాసెస్లోనూ క్రియేట్ చేయొచ్చు, వేరే ఫైల్ ఆర్ వేరే ప్యాకేజ్లో ఉన్నటువంటి చైల్డ్ క్లాసెస్లో క్రియేట్ చేయొచ్చు. కానీ అదర్ ప్యాకేజ్ ఆర్ అదర్ ఫైల్లో ఉన్నటువంటి అదర్ క్లాసెస్ అనేవి ఈ క్లాస్కి ప్రొటెక్టెడ్ కన్స్ట్రక్టర్ పెట్టిన క్లాస్కి ఆ ప్రొటెక్టెడ్ కన్స్ట్రక్టర్తో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేమన్నమాట. ఓకే, ప్రొటెక్టెడ్ అనేది ప్రైవేట్ కంటే ఒక మెట్టు రెస్ట్రిక్షన్ తక్కువ, పబ్లిక్ కంటే ఒక మెట్టు రెస్ట్రిక్షన్ అనేది ఎక్కువ అన్నమాట. ఎలా అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, నేను ఈ క్లాస్లో దీన్ని ప్రొటెక్టెడ్ రాశాను. ఇదే క్లాస్లో ఈ క్లాస్కి కన్స్ట్రక్టర్ ద్వారా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. వేరే క్లాస్ అదే ఫైల్లో అదే ప్యాకేజ్లో ఉన్నటువంటి వేరే క్లాస్లో కూడా అదే కన్స్ట్రక్టర్తో ఉన్నటువంటి కన్స్ట్రక్టర్తో ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. అలాగే దాని చైల్డ్ క్లాస్లో కూడా అదే ప్యాకేజ్లో ఉన్నటువంటి దాని చైల్డ్ క్లాస్లో కూడా ఆ క్లాస్కి ఆ కన్స్ట్రక్టర్ ద్వారా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాను. ఇవన్నీ పాసిబుల్ అవుతాయండి ప్రొటెక్టెడ్ అని ఇస్తే. ఎటువంటి ఎర్రర్స్ రావు, వస్తున్నాయో రావట్లేదు ఒకసారి చూద్దాము. జావా సి స్పేస్ హాయ్ డాట్ జావా. ఓకే, చూడండి ఎర్రర్స్ అనేవి ఏమీ రాలేదు, మనకి మంచిగా ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట.
మీకు ప్యాకేజెస్ చెప్పినప్పుడు దీని డిఫరెన్స్ అనేది నేను చూపిస్తానన్నమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు వచ్చేసరికి డీఫాల్ట్ అనమాట. డీఫాల్ట్ అంటే ఏం లేదు, మనం కన్స్ట్రక్టర్ ముందు ఏ యాక్సెస్ మాడిఫైయర్ లైక్ పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ ప్రొటెక్టెడ్ కానీ ఏమీ స్పెసిఫై చేయకపోతే కనుక అది డీఫాల్ట్ కన్స్ట్రక్టర్ అయిపోతుందండి. ఇదిగోండి, ఇక్కడ మనం పబ్లిక్ ప్రైవేట్ ఇట్లా పెట్టాం కదా, ఇవేం పెట్టకుండా ఉత్తి ఎగ్జాంపుల్ ఇట్లా రాసుకుపోయాము అని అంటే కనుక అది డీఫాల్ట్ కన్స్ట్రక్టర్ అవుతుంది. ఇలా డీఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాస్తే కనుక ఆ కన్స్ట్రక్టర్ ద్వారా ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది మనము సేమ్ ఫైల్లో ఉన్న ఆ క్లాస్లోనూ క్రియేట్ చేయొచ్చు, సేమ్ ప్యాకేజ్లో ఉన్నటువంటి అదర్ క్లాస్లో క్రియేట్ చేయొచ్చు, సేమ్ ప్యాకేజ్లో ఉన్నటువంటి చైల్డ్ క్లాస్లో క్రియేట్ చేయొచ్చు. కానీ అదర్ ప్యాకేజెస్లో ఉండేటువంటి అదర్ క్లాసెస్లో కానీ అదర్ ప్యాకేజెస్లో ఉండేటువంటి అదర్ చైల్డ్ క్లాసెస్లో కానీ మనము క్రియేట్ చేయలేమన్నమాట. ఓకే, ఇది నేను చూపించలేను మీకు, ఎందుకంటే నేను ప్యాకేజెస్ ఇంకా చెప్పలేదు కాబట్టి చూపించలేను. కాకపోతే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు మూడింటికి డిఫరెన్స్ చెప్తా చూడండి. మనం గనక పబ్లిక్ అనేస్తే గనక సేమ్ క్లాస్ అయితే సేమ్ క్లాస్లో ఆ కన్స్ట్రక్టర్ ద్వారా ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలం. అదర్ class in that package or ఫైల్లో కూడా అంతేనండి. అదే క్లాస్లో అదే ప్యాకేజ్లో ఈ క్లాస్ కాకుండా వేరే క్లాస్లోనూ క్రియేట్ చేయొచ్చు మనం ఆబ్జెక్ట్. అలాగే చైల్డ్ క్లాస్ ఇన్ దట్ ఫైల్ ఆర్ ఇన్ దట్ ప్యాకేజ్ ఆర్ ఇన్ దట్ ఫైల్ అందులో కూడా క్రియేట్ చేయొచ్చు. అదే అదర్ ప్యాకేజ్లో అదర్ క్లాస్కి వేరే క్లాసెస్లోనూ క్రియేట్ చేయొచ్చు. అదర్ ప్యాకేజ్లో ఈ క్లాస్ యొక్క చైల్డ్ క్లాస్లో కూడా మనం క్రియేట్ చేయొచ్చు పబ్లిక్ అనేస్తే కనుక ఆ కన్స్ట్రక్టర్ ద్వారా. అదే ప్రైవేట్ అనేస్తే కనుక సేమ్ క్లాస్లో క్రియేట్ చేయగలుగుతాం. అదే ప్యాకేజ్ ఆర్ అదే ఫైల్లో ఉన్నటువంటి అదర్ క్లాసెస్లో క్రియేట్ చేయలేం. అదే ప్యాకేజ్లో ఉండేటువంటి చైల్డ్ క్లాస్లో కూడా క్రియేట్ చేయలేం. అదర్ ప్యాకేజ్లో ఉండేటువంటి అదర్ క్లాసెస్లో క్రియేట్ చేయలేం. అదర్ ప్యాకేజెస్ ఆర్ అదర్ ప్యాకేజెస్లో ఉండేటువంటి చైల్డ్ క్లాస్లో కూడా మనం క్రియేట్ చేయలేం. అదే కనుక ప్రొటెక్టెడ్ అనేస్తే కనుక సేమ్ క్లాస్లో ఆ కన్స్ట్రక్టర్ ద్వారా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయగలం. తర్వాత వచ్చేసరికి అదే ప్యాకేజ్లో ఉండేటువంటి అదర్ క్లాసెస్లో కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలం. అదే ప్యాకేజ్లో ఉండేటువంటి చైల్డ్ క్లాస్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలం. అదర్ ప్యాకేజ్లో ఉండేటువంటి అదర్ క్లాసెస్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం. అదర్ ప్యాకేజెస్లో ఉండేటువంటి చైల్డ్ క్లాసెస్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలం. అదే డిఫాల్ట్ ఇస్తే కనుక అదే క్లాస్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలం. అదర్ క్లాసెస్ ఇన్ అదే ప్యాకేజెస్లో క్రియేట్ చేయగలం. అదే ప్యాకేజ్లో ఉండేటువంటి చైల్డ్ క్లాసెస్లో క్రియేట్ చేయగలం. కానీ అదర్ ప్యాకేజెస్లో ఉండేటువంటి అదర్ క్లాసెస్లో క్రియేట్ చేయలేం. అదర్ ప్యాకేజెస్లో ఉండేటువంటి చైల్డ్ క్లాసెస్లో కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం. ఇది టేబుల్ అండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం కన్స్ట్రక్టర్స్కి యాక్సెస్ మాడిఫైయర్స్ అనేవి స్పెసిఫై చేస్తే వాటి ఆ క్లాసెస్ యొక్క ఆ కన్స్ట్రక్టర్ ద్వారా ఆ క్లాసెస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయటాన్ని ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ అనేవి డిసైడ్ చేస్తాయి, ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే, ఇంతేనండి ఈ వీడియో వచ్చేసరికి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. ఇంకా జావా వీడియోస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, అన్నీ ఇన్ఫర్మేటివ్గానే ఉంటాయి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కింద నాకు కమెంట్ చేయండి, నేను అవి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. లేకపోతే మీరు ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి. నేను మోడిఫై చేసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అనేది ఇస్తానన్నమాట.
ఓకే, థ్యాంక్ యూ ఆల్.